प्रतिज्ञा कार्यक्रम ఉంటుంది प्रतिज्ञा కార్యక్రమాన్ని మరి వాసవి కోర్స్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ భగవేట్ గురుమూర్తి గారు చేయించాల్సిందిగా కోరుతున్నాను. जय वासुदेव लोक माता श्री वासवी माता प्रपंचानिकी चाटिन अहिंसा प्रेम वात्सल्यము ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నార్యవైశ్య జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా प्रतिज्ञ చేస్తున్నాను. జై వాసవి. అలానే ఒక్క నిమిషం చూడండి. ప్రపంచ శాంతి కొరకు జై వాసవి. వాసవి మాత ఇచ్చిన ప్రోత్సాహం వల్ల క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ వాసవి ప్రోగ్రామ్స్ అన్నీ మంచిగా చేశారు. అట్లనే అవయవదాన కమిటీ కింద దాదాపు 40 గంటలు డొనేట్ చేయబడినది. అలానే మేము చేసే సేవా కార్యక్రమాలు మా శక్తివంతం మేము చేశాము. ఇక మీదట కూడా ముందు వచ్చే 2020 సంవత్సరం కొత్త క్లబ్ కూడా మరింత బాగా సేవా కార్యక్రమాలు చేసి బెస్ట్ క్లబ్గా రావాలని చెప్పి కోరుకుంటూ ఆ వాసన నాకు కోరుకుంటూ జై వాసవి. మాకు చేతనైనంత వరకు మేము బాగా చేసాము. లాస్ట్ టైం చేసిన దాంట్లో డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ అయితే మాకు బాగా నచ్చిన ప్రోగ్రాము. ఎందుకంటే ఒకేసారి అందరికీ సేవ చేయడం అనేది ఆ రోజే జరిగింది. అసలు ఆ రోజే మాకు కార్యక్రమాలు మొత్తం వాసవి వనితా క్లబ్ మొత్తం ఓవరాల్గా చాలా హైలైట్గా చాలా మంచిగా అనిపించింది. ఏ రోజు కూడా దీన్ని ప్రోగ్రామ్గా చూడలేదు, మేము మీటింగ్గా చూడలేదు, ఒక సేవగా చూసాము. ఏం చేస్తున్నా సరే, వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే ప్రోగ్రామ్కి వెళ్తున్నాము అని అనిపించకపోయేది. ఒక సేవ చేయడానికి వెళ్తున్నట్టుగా అనిపించేది. మీటింగ్కి కూడా వెళ్తున్నామని అనిపించేది కాదు. ఒక సేవ చేయడానికి, వాసవి మాతకి సేవ చేయడానికి, అలానే అమ్మవారి పేరు మీద బీదలకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవ చేయడానికి వెళ్తున్నట్టుగానే ఫీల్ అయ్యాము మేము. థ్యాంక్స్. సంబంధించిన ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులుగా పేరు శ్రీనివాసరావు గారు, కనవతపూడి మురళి గారు, చేపూరు లక్ష్మణ్ గారు, స్వామి గోపి గారు, ఉప్పల రఘురామ్ గారు, చేపూరి అల్లంతెల్ల ఆనంద్ కుమార్ గారు వీరు కూడా స్టేజ్ వద్ద రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యవర్గ సభ్యులుగా పూర్వతి వీరేష్ గారు,
నగర్ వారి యొక్క ఈ సమావేశానికి వచ్చినటువంటి వాసవి మిత్రులకు, వాసవి నాయకులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు నూతన జై వాసవి మీ చేతుల్ని ఇట్లా హ్యాండ్ రైస్ చేసి పట్టుకోండి. హ్యాండ్ రైస్. నేను మీ పేరు చెప్పండి. హుజూర్ నగర్లో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సంస్థ నియమాలకి బద్దుడనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటానని, క్లబ్ని ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాల సహకారాన్ని వాసవి క్లబ్ చూడండి అందరూ. మీకందరికీ కంగ్రాచులేషన్స్. జై వాసవి. గోపతి వీరేష్ గారు, డోనా దయాకర్ గారు, మాధవరావు గారు, మాశెట్టి గణేష్ గారు, ఆకులూరు నరసింహారావు గారు, గుడిపాటి ప్రవీణ్ గారు, ఊర్పూర్ బాలాజీ గారు. మీ పేరు చెప్పండి. వాసవి క్లబ్ సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సమస్త నియమావళికి బద్దుడనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని, క్లబ్ని ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాల సహకారాన్ని అందించడానికి సంసిద్ధుడనని వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ సంవత్సరం వాసవి క్లబ్ హుజూర్ నగర్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సార్ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఆలయ వెంకటలక్ష్మి గారు, చల్లా నిత్యశ్రీ గారు, వీరవేలి పద్మావతి గారు, ముప్పల సత్యావతి గారు. మీరు ఉపాధ్యక్షురాలండి, దయచేసి నిర్వహించబడుతున్నాం. సలహాదారులుగా పప్పల్లి శ్రవంతి గారు, చెల్లచెల్ల గీతా గారు, తిరుమల నాగలక్ష్మి గారు. సహాయ కార్యదర్శులుగా చేపూరు కళ్యాణి గారు. లో సభ్యత్వాన్ని స్వీకరిస్తూ సమస్త నియమావళికి బద్దుడనై వాసవి క్లబ్ అన్ని కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారని, క్లబ్ని ప్రగతి పదంలో నడిపించడానికి అన్ని విధాల సహకారాన్ని అందించడానికి సంసిద్ధురాలిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. ఈ రోజు నుంచి మీరు వాసవి క్లబ్ హుజూర్ నగర్ వంట లైసెన్స్ మెంబర్స్ అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. కంగ్రాచులేషన్ అండి. ఇప్పుడు లక్కీ ఇవ్వండి. మరి లక్కీని ఈరోజు చిన్నారి వీరవెల్లి గల్లిక చేతుల మీదుగా తీయడం జరిగింది. హలో, మొబైల్ నెంబర్ 9949588488. లక్కీలో చిన్నారి చేతుల మీదుగా డిప్పు తీసిన విజేత స్టేజీకి వచ్చారు. ఒకసారి గట్టిగా అన్నారు మీ యొక్క హర్షధ్వానాలతో ఘటనలు తెలియజేయండి. లక్కీ
థ్యాంక్ యూ. మరి అలాగే పిఎస్సిస్ ను డిక్లేర్ చేయాల్సిందిగా యువసి సతీష్ గారిని కోరుతున్నాను. కార్యదర్శి కోశాధికారి ప్రమాణ స్వీకారం ఉంటుందండి. దయచేసి వాళ్ళ కొత్త నూతన 2020-25 సంవత్సరం సంబంధించిన నూతన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు మహిళా కొండా లీలా గారు వీరు కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మరో రీజియన్ చైర్మన్ బెల్లిన భరత్ ఎక్కడున్నా వేదిక మీదకి వచ్చి నేను మీ పేరు చెప్పండి. వాసవి క్లబ్ మీ క్లబ్ పేరు చెప్పండి. నాకు అంగీకరిస్తూ అధ్యక్షుడిగా అంగీకరణ క్లబ్ నిర్వహించు అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల పెంపొందించడానికి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించడానికి నా శక్తిని ఆర్థిక సహాయ సహకారం అందించి నా విధులను సక్రమంగా నిర్వహిస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ రోజు నుంచి మీరు ఒక్క నిమిషం. ఫెలిసిటేషన్ అవ్వండి. ఒక 2 నిమిషాలు ప్లీజ్. ఒక 2 నిమిషాలు ప్రమాణ స్వీకారం కాలే. వాసవి క్లబ్ 1 2 1 2 3 1 2 1 2 3. ఇప్పుడు వాసవి క్లబ్ హుజూర్ నగర్ క్లబ్ ఇక్కడ చూడండి. పట్టుకోండి అట్లా. ఇక్కడ చూడండి. ఎవరు చూడలేదు వివాహానికి. మంగళసూత్రం కట్టారు. ఈ రోజు కూడా వాసవి సేవా సూత్రాన్ని వారికి అందిస్తున్నారు. గట్టిగా వాసవి క్లబ్ 1 2 1 2 3. ఒకసారి పట్టుకోండి. ఇక్కడ చూడండి. మేడం మేడం పట్టుకోండి ఒకసారి. క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్గా నియమితులైనటువంటి వారికి గవర్నర్ గారు ఫెలిసిటేషన్ చేస్తారు. సార్ పైనుంచి పట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి. మేడం మేడం సార్ సార్ ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. మేడం 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 సాయిబాబా దేవస్థానం పండితులు నూతన టీంకు ఇక్కడ చూడండి. వచ్చారు. మేడం మేడం ఇక్కడ మేడం దగ్గరకు ఉన్నాను. కొంచెం ముందుకు రండి. ఇక్కడ చూడండి సార్.
దాన్ని మిడిల్ ఆఫ్ ది పార్ట్ గవర్నర్ దగ్గర కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి ప్రెసిడెంట్ వచ్చి గవర్నర్ సార్ ఒక్క నిమిషం నిలబడ ప్రెసిడెంట్ గారు ఈరోజు మన వీరవేలి కొండారావు గారికి 30 ఎమ్మెల్యేలు గారికి మన మిగతా కార్పొరేట్ సభ్యులందరూ మా వనిత నుంచి గారికి మరి వారి యొక్క ఆరోగ్య సభ్యులందరికీ కూడా రుణపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వాసకులకు ఏదో ఒకటి చూసేసి సమాజంలో ఏదో ఒకటి మీ గుర్తింపుగా చేయగలుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరి నూతన ప్రెసిడెంట్ అయిన పప్పారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. యాక్సెప్టెన్స్ స్పీచ్. దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నామండి. మరి నూతన ప్రెసిడెంట్ గారు వారి అమూల్యమైన స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. వాసవికుల ముందులాగా అధ్యక్షులుగా నేను ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాను. ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తాను. ఇటు మీ కళాపాటి పాప. హలో డైనింగ్ హాల్ వాళ్ళందరికీ క్రమం కావాలండి. ఇంకొక పెద్ద స్పీచ్ ప్లీజ్ దయచేసి కావాలండి. డిన్నర్లో ఉన్న వాళ్ళంతా ఆమె కావాలి. దయచేసి మీరు ముందుకు మరి పొరపాటు ఇవ్వాల్సిందిగా అదనంగా కోరుతున్నామండి. మరి తదుపరి మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారండి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. ప్రతి తీసిన తర్వాత ముఖ్య అతిథి దయచేసి రావాలండి. డైనింగ్ హాల్ నుంచి హాల్ కావాలి. ముఖ్య అతిథి మాట్లాడడం కావాలంటే స్టార్ట్ అవుతుంది. ఎల్ రాజేశ్వరి గారు లక్కీ సెకండ్ విన్నర్. ఎల్ రాజేశ్వరి గారు ఎక్కడున్నా రేట్ మీకు కావాల్సిన కోరుతున్నాను. 90965106.
ఇంతతో ముగిస్తున్నాను. హలో మా హుజూర్నగర్ వాసవి క్లబ్ వనిత అధ్యక్షురాలు ఇప్పుడు ఆ రాజపట్ గవర్నర్ గారు రాజపట్ల విజయలక్ష్మి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ సార్. ఈరోజు డిస్ట్రిక్ట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104A రీజన్ 9 పైలట్ సతీష్ గారి రీజన్ లో వాసవి క్లబ్ హుజూర్నగర్, వాసవి క్లబ్ వనితా లెజెండ్ హుజూర్నగర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చేసినటువంటి మన డైనమిక్ లీడర్ ఇంటర్నేషనల్ PRO మన చీఫ్ గెస్ట్ అయినటువంటి వాసవియన్ డైమండ్ స్టార్ కేసీఆర్ కొడగి రామకృష్ణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన డైనమిక్ లేడీ గవర్నర్ డిస్ట్రిక్ట్ 104A గవర్నర్ రాజకొండ విజయలక్ష్మి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క హుజూర్నగర్ పెద్దలు జిల్లా అధ్యక్షులు అనంతరావు గారికి మరియు పేరు పేరున మిగతా ప్రిన్సిపల్ అధ్యక్షులు వెంకటేశ్వర గారు మిగతా పేర్లని కొన్ని తెలియజేస్తారు. అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి చేసిన వారందరికీ వేదిక అలంకరించిన పెద్దలకి ఊరి వెంకయ్య గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేయడానికి 3 సంవత్సరాల క్రితం చాలా కష్టపడ్డాం. ఊరిగంటి నాగేశ్వరరావు గారు, ఊరి వెంకయ్య గారు, పెండారు నాగరాజు గారు మనకు బాగా సహకరించారు. పోలీసు వెంకటేశ్వర గారు వీరందరూ దయవల్ల ఈ హుజూర్నగర్ క్లబ్ దినదిన ప్రవర్తమానంగా వెలిగి ఈ రోజు ఇంత పెద్దగా జరిగింది. మరి మధ్యలో పోయే జిల్లాలోనే మొట్టమొదటిగా ఇంత భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేసిన క్లబ్లు అంటే మన హుజూర్నగర్ క్లబ్లేనండి. ఆ అమ్మవారి జీవన ప్రకారంగానే ఈ రోజు గవర్నర్ గారు జిల్లా మొత్తంలో మన లక్కీడా చేయడం జరిగింది. దాంట్లో 10,000 రూపాయల సేవా కార్యక్రమాలకి లక్కీడా మన వనితా క్లబ్ హుజూర్నగర్ వారికి ప్రత్యేకంగా దక్కిందండి. ఆ అమ్మవారి జీవనం మన మీద ఉన్నదని ఇదే నిదర్శనంగా తెలియజేస్తున్నాం. మరి ఇంకొక 2 నిమిషాలు కాలాతీతమైంది. మరి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డైనమిక్ లీడర్ వాసవి డైమండ్ స్టార్ KCGF ఇరుకుళ్ళ రామకృష్ణ గారు డైనమిక్ ప్రెసిడెంట్ గారు మనకి ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక్కటి ఉండే నేను చెప్తాను, తర్వాత చీఫ్ గెస్ట్ గారు చెప్తారు. ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే బీద ఆర్యవైశ్యులకు వడ్డీ లేని రుణం ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. మనకు దానికి సంబంధించి మన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారు సపోర్ట్ చేసి వాళ్ళకి చెప్తే మాత్రం మన వీసీ నుంచి వాళ్ళకి బీద కిరాణా కొట్టు కానీ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికైనా మన వీసీ నుంచి ఇస్తాం. శ్రేయోభిలాష పథకం ఉంది, అది కూడా 20,000 రూపాయలు బహుకరిస్తాము. మరి ఇంకొక 2 చిన్న పథకాలు ఇద్దాం కింద అన్న చెప్తాడు. ఏంటంటే మన ఆర్యవైశ్య బీద ఎవరైనా బీద ఆర్యవైశ్యులు డ్యామేజ్ అయితే అంటే స్పాట్ లో వాళ్ళు మరణించిన వారికి ఆ టైంలో మనకి 25,000 రూపాయల దహన కార్యక్రమాలకి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి నేను మహాప్రస్థానం కింద ఈ సంవత్సరం పెద్ద పథకం పెట్టారండి. ఈ పథకాన్ని మన హుజూర్నగర్ వాస్తవ్యులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అతి బీద వారికి మాత్రం సెలెక్ట్ చేసి చెప్పాలి సార్ ప్రెసిడెంట్ గారు. దానికి అర్హులైన వారికే ఇవ్వడం జరుగుతుంది. దానికి కంప్లీట్ సార్ ఆన్ ది స్పాట్ లో వీసీ నుంచి పంపించడానికి నేను ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి మన వాసవి మాత గుడికి ఇక్కడ కొత్తగా ఎవరైనా కడితే మాత్రం వీసీ నుంచి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 1,00,000 రూపాయలు బహుకరిస్తానని ప్రకటించారు. కాబట్టి దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి, మన చీఫ్ గెస్ట్ గారు చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వంగవీటి వెంకటమూర్తి గారికి థ్యాంక్స్ ఇవ్వండి. మరి ఈరోజు ఈ హాల్ అందరికీ పోయేలా చప్పట్లు కొట్టుకోవాలి. మీకోసం మీరే చప్పట్లు కొట్టుకోవాలి. ఎందుకంటే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 104 అంటేనే ఒక ఈ సంవత్సరం ఇప్పటి వరకు 34 క్లబ్స్ యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ కడితే దాంట్లో నుంచి డ్రా చేస్తే 34 క్లబ్ల్లో మీ హుజూర్నగర్ వనితా
వాసవి క్లబ్స్లో సభ్యత్వం చేర్పించడానికి కానీ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలకు కానీ ఎంతో కష్టించి మరి భార్యాభర్తలు దాదాపుగా నాకు తెలిసి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో డిస్ట్రిక్ట్లో ఏ కార్యక్రమం నిర్వహించినా ఇద్దరు కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొనడం చాలా సందర్భాలు చూశాను. మరి అలాగే మీ దగ్గర ఇందులో మరియు సీనియర్ నాయకులు ప్రమాణ సుజాత గారు ఎక్కడ ఉన్నారు? సుజాత గారు మీరు క్లబ్లోకి రాకముందే హుజూర్నగర్ క్లబ్ ప్రెసిడెంట్, కానీ ఎందుకో తెలియదు సుజాత గారు ప్రెసిడెంట్ చేసిన తర్వాత ముందుకు రాలేదు. మరి ఆమె ఎవరు సహకరించలేదా లేకపోతే ఆమె ఒత్తిడితో తక్కువ జరిగిందా నాకైతే తెలియదు. అసలు ఈరోజు మీరు ఈ స్థానంలో కూర్చున్నామంటే మాకన్నా ముందు ఎప్పుడో హుజూర్నగర్ నుండి ఈ స్థానంలో ప్రాతినిధ్యం వహించాల్సినటువంటి వ్యక్తి సుజాత గారు. మరి అట్లాంటి సుజాత గారు ఇప్పటి నుంచైనా అమ్మవారి దీవెనలు మెండుగా ఉన్న మీ వాసవికులు వనిత హుజూర్నగర్కి రాబోయే రోజుల్లో మీరు కూడా మా స్థాయికి ఎదగాలి, మాకన్నా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ వాసవి డైమండ్ స్టార్ కేసీజీఎఫ్ ఇరుకుల రామకృష్ణ గారు మన ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే వాసవి జిల్లాలో మీ వంశీగా పోయి నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతి చిన్న వయసులో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్కు అధ్యక్షుడిగా వారు కావడం నిజంగా మన జిల్లాకు గర్వకారణం. మరి వారిని ఈ సంవత్సరం ఈ జిల్లా ప్రాతినిధ్యం వహిస్తూ వారి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా చేసిన సందర్భంలో మనకు ఉన్నటువంటి 32 వాసవి డిస్ట్రిక్ట్స్ అంతా కూడా మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి జిల్లాలో ఏం జరుగుతుంది ఇది కామన్గా అందరూ చూస్తారు. మీరు మీ దగ్గర జిల్లాలో అవార్డు ఇచ్చినప్పుడు హుజూర్నగర్ అవార్డు ఎందుకు రాలేదు, మా ప్రెసిడెంట్ ఏం చేయలేదా, మా ప్రెసిడెంట్ చేసిన ఎందుకు ఇలాంటి ప్రశ్నలు సహజంగా ఉత్పన్నమవుతాయి. మరి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మిగతా జిల్లాల వాళ్ళు ఖచ్చితంగా మన జిల్లా వైపు చూస్తారు. కాబట్టి వాసవి క్లబ్ వనిత అండ్ వాసవి క్లబ్ హుజూర్నగర్ రెండు క్లబ్స్ కూడా ఈ సంవత్సరం చాలా చక్కటి కార్యక్రమాలు చేసి డిస్ట్రిక్ట్లోనే కాదు ఇంటర్నేషనల్లో కూడా బెస్ట్ క్లబ్స్ అవార్డు తీసుకోవాలని మీరందరూ దానికి సహకరిస్తే ఆ సహకరిస్తామని ఒప్పుకుంటే ఒక్కసారి గట్టిగా ప్రెసిడెంట్స్ ఇద్దరికి చెప్పండి. బాబారావు గారు నాన్సీ గారు మీరిద్దరికి ఇంటర్నేషనల్లో బెస్ట్ క్లబ్స్ అవార్డు రావాలంటే మీరు కొట్టే చెప్పండి వారికి సహకరిస్తాను నేనే చెప్పుకోవట్లేదు. గట్టిగా 1 2 1 2 3 మరి ఈ చెప్పడే కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు వారికి వెన్నంటి నిలిచి ఖచ్చితంగా ఇంటర్నేషనల్ అవార్డు వచ్చేలాగా వారు ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు హుజూర్నగర్ రెండు క్లబ్ల ప్రమాణ స్వీకారానికి నన్ను చీఫ్ గెస్ట్గా రావాలని కోరిన క్రమంలో నేను ఒక రకంగా సంశయిస్తూనే ఒప్పుకున్నాను. ఎందుకంటే ప్రమాణ స్వీకారం పెడితే పార్టీ ఒక 50 మంది లేదా 100 మంది వస్తారనుకున్నాను. కానీ 104 చరిత్రలోనే ఒక రెండు క్లబ్ల ప్రమాణ స్వీకారానికి ఇంత పెద్ద ఎత్తున హుజూర్నగర్ నిజంగా చాలా గొప్ప విషయం. మరి వాసవి క్లబ్ రెండు క్లబ్ల ప్రమాణ స్వీకారాలకు చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీ ప్రెసిడెంట్స్ చేపట్టే కార్యక్రమాలు కూడా ఇదే స్థాయిలో మీరు అటెండ్ అయ్యి 104లో విజయలక్ష్మి గారు సూచించినటువంటి 16 కార్యక్రమాలు అట్లాగే బీసీఐలో మన ఇరుకుల రామకృష్ణ గారు ప్రతిపాదించినటువంటి సేవా కార్యక్రమాలను యూటిలైజ్ చేసుకొని మరి అన్ని రంగాల్లో ముందు నిలవాలని కోరుకుంటున్నాను. మరి ఇంటర్నేషనల్లో ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ చాలా చక్కటి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా క్లబ్బుల్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా చేసి క్లబ్కు దూరంగా ఉన్నవారు అంటే అనివార్య కారణాల వల్ల వారి వ్యక్తిగత కారణాల వల్ల లేదా ఇంకేమైనా కార్యక్రమాల వల్ల మీరందరూ దూరంగా ఉన్న వారిని ఒక వేదిక మీద చేర్చి గర్వాపస్ పేరుతోటి మరి మళ్ళీ వారిని వాసవి క్లబ్స్కు చేరువ చేయాలనే లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమంలో కూడా మీ హుజూర్నగర్లో గతంలో వాసవి క్లబ్స్లో చాలా యాక్టివ్గా ఉంది, ప్రస్తుతం సైలెంట్గా ఉన్న వారిని కూడా మీరు యాక్టివ్ చేయాలి. మరి అలాగే మీ దగ్గర మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నటువంటి అన్న ఓరంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఓరంటి నాగేశ్వరరావు గారు మరి అన్న కూడా దాదాపుగా
డిస్ట్రిక్ట్ నుంచి ఏ ఆఫీసర్ వచ్చినా ఫోన్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకుని చాలా చక్కగా వాసవి క్లబ్ అంటే ఎన్నో రకాల పనులు కూడా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చి వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ చాలా అద్భుతంగా వారి యొక్క సేవలు అందించారు. సో రాజకీయ రంగంలో వారి కౌన్సిలర్గా వారు ఎన్నికైన తర్వాత వారి వార్డు కూడా వారు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉంది కూడా కొన్ని సందర్భాల్లో ఆటలు కాలేదు అన్న. మరి మీ పీరియడ్ కూడా అయిపోవచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో పాపారావు గారికి ఝాన్సీ గారికి యొక్క సహాయ సహకారాలు సూచనలు మీరు గతంలో చేసిన సేవా కార్యక్రమంలో వారికి స్ఫూర్తి నింపి ఖచ్చితంగా వారిని ముందుకు నడిపించే విధంగా కృషి చేయాలని దానికి మీరు ఖచ్చితంగా సహకరిస్తామని కోరుకుంటూ మీ అందరి తరఫున నేనే నాగేశ్వరరావు గారిని కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మరొక చక్కటి పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేశారు. మీలో ఎంతమందికి గరిక స్తంభం అంటే తెలుసు? ఒకసారి చేతులు పెట్టండి. గరిక స్తంభం అంటే ఎంతమందికి తెలుసు? సో మీకు ఎవరికి గరిక స్తంభం అనేది తెలియదు. సో గరిక స్తంభం అంటే మన ఆలయాల్లో కానీ గోశాలలో కానీ లేకపోతే మన ఇళ్లలో కానీ ఎక్కడైనా సరే గోమాతను ఎవరైతే సాగుతున్నారో వాళ్ళకి గరిక స్తంభం అనేది చాలా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే గోమాత అనేది బాడీని దురదపెట్టినప్పుడు ఎక్కడ తన దురదను తీర్చుకోవాలని ఎదురు చూసే ప్లేసులో ఎక్కడ కూడా వాటికి దొరకక గోడలకు లేదా వాటి యొక్క తోటతో కొట్టుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. సరే మరి గోమాత దురద పెట్టినప్పుడు ఆ దురదను తీర్చేటటువంటి దాన్నే గరిక స్తంభం అంటారు. సో ఈ గరిక స్తంభం అనేది మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి. గరికపాటి గారు చాలా చక్కగా అద్భుతంగా గరిక స్తంభం నుంచి వివరించారు. సో ఎక్కడైనా సరే మనకు గరిక స్తంభం అంటే ఆవుకు దురద పెట్టినప్పుడు అది దాని బాధను తీర్చుకోవడం కోసం ఆ గరిక స్తంభాన్ని వాడుతున్న సందర్భంలో నేలకు రాలినటువంటి వెంట్రుకలు, గోమాత ఒంటిపై ఉన్నటువంటి వెంట్రుకలు కిందికి రాలిన క్రమంలో ఆ గరిక స్తంభాన్ని ఎవరైతే గోశాలలో కానీ దేవాలయాల్లో కానీ లేకపోతే వారి ఇళ్లలో కానీ ఏర్పాటు చేసుకుంటే ఆవు అంటే గోమాత ఒక వెంట్రుక కిందికి పడితే తరతరాలు అంటే మన పూర్వీకులు వీళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. సో మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకొని మరి ఈ పుణ్యమైన ఏ ఒక్కరికి ఒకరికి మాత్రమే లేకపోతే మిగతా వాళ్ళందరూ బాధపడతారనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ నుండి గరిక స్తంభాన్ని స్పాన్సర్ చేస్తూ ఏ క్లబ్ అయితే ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తుందో గోశాలలో కానీ దేవాలయంలో కానీ ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పిస్తూ చాలా చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. మరి గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినటువంటి పుణ్యఫలం. మరి అటువంటి పుణ్యఫలాన్ని మనందరికీ కలిగించే మన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా కలిగించినందుకు ఒక్కసారి వారికి గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే వాసవి కుటుంబ సురక్ష పథకం VKSP, ఇక్కడ VKSP లో మెంబర్లు ఎవరైనా ఉన్నా లేకపోతే దాని నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నా ఒకసారి ఈ యొక్క చేతులు రేజ్ చేస్తే తెలియదు అంటే పూర్తి సమగ్రంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి మీలో వాసవి కుటుంబ సురక్ష పథకం అనేది హుజూర్నగర్ వాసవి క్లబ్స్ వాళ్ళకు తెలియదని తెలుస్తుంది. సో దీనికి మీరందరూ అనుమతిస్తే ఈ ఏడాది మీ హుజూర్నగర్లో VKSP ఇన్ఛార్జిగా ఊర వెంకయ్య గారు నియమితమా? వారం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల లాభం ఏంటి, అది కట్టడం వల్ల మనకి ఏం లాభము, VKSP అంటే ఏంటి అనేది క్లబ్ లో ఉన్న మెంబర్లందరికీ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి వారే వివరిస్తారు. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళు మాత్రమే VKSP లో మెంబర్లుగా చేయండి. నచ్చని వారిని మేము ఎవరిని కూడా బలవంతం చేయము. సో మీకు వెంకయ్య గారు భవిష్యత్తులో అన్ని చెప్తారు కాబట్టి మామూలుగా అసలు VKSP అంటే ఏంటనేది నేను చెప్తాను. వాసవి కుటుంబ సురక్ష పథకం మనం ఎంతసేపు సమాజ సేవ లేకపోతే సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటే దేవాలయాల నిర్మాణాలు, కరువు నిర్మాణాలు ఇంకా వాటిలో ఖచ్చితంగా ఆర్యవేశం చేయి లేకుండా నిర్మాణం అనేది జరగదు. ఓకే, మరి ఎంతసేపు సేవా కార్యక్రమాలు రోడ్డు మీద అభాగ్యులకు అనాథలకు సేవ చేస్తా ఉన్నాం. మరి మన కుటుంబాలకు మనం ఏం చేస్తున్నాం? మరి మన కుటుంబాలకు మనం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా?
ఇదేంటంటే ప్రధానంగా వాసవి క్లబ్లో మెంబర్గా ఉంది. వాసవి కుటుంబ సురక్ష పథకం అనే స్కీమ్కు మీరు 3,000 రూపాయలు చెల్లించినట్లయితే 1,000 రూపాయలు డిపాజిట్గా ఉంచుకొని మిగతా 2,000 రూపాయలని వీకేఎస్పీకి సంబంధించినటువంటి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఎలా వినియోగిస్తారంటే వాసవి కుటుంబ సురక్ష పథకంలో ఒక 20,000 మంది ఉన్నారనుకుందాం దాదాపుగా. ఈ 20,000 మందిలో ఏ ఒక్క వాసవి చనిపోయినా సరే, జనరల్ డెత్ అంటే మామూలు సాధారణంగా చనిపోతే ఈ 20,000 మంది తలా 100 రూపాయలు వీకేఎస్పీ అకౌంట్లో వేస్తే అది ఎంత అవుతుందండి? 20,000 మంది ఇంటూ 100 రూపాయలు. ఈ 20,000 రూపాయలు చనిపోయిన వాసవి కుటుంబానికి మన వాసవి ట్రస్ట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇదే వీకేఎస్పీ. మరి దీని గురించి ఇంకా సమగ్రంగా మీకు భవిష్యత్తులో అవకాశాన్ని బట్టి ఊరేగింపుగా గురించి చేయడం జరుగుతుంది. మీ హుజూర్నగర్ క్లబ్ అలాగే వంట హుజూర్నగర్ క్లబ్కు సంబంధించి ఉన్నటువంటి మెంబర్స్ లో దాదాపుగా 80 నుంచి 90% మంది మెంబర్లు రాబోయే రోజుల్లో వీకేఎస్పీలో చేరాలని కోరుకుంటూ మరి షిరిడి సాయినాథులు అలాగే వాసవి మండల దివ్యాశీస్సులతో మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరి లాస్ట్ టైం ఫైనల్ గా చెప్తున్నాను, వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్ అనేది ఈ సమాజంలో ఉన్న అన్ని సేవా సంస్థల కన్నా అత్యున్నతమైన సేవా సంస్థ. ఎందుకు అనేది ఎవరు చెప్పగలరా? ఉన్న సేవా సంస్థలలో మన వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్ అత్యున్నత సేవా సంస్థ అని నేను అంటున్నాను. ఎందుకు అనేది మీరు చెప్పగలుగుతారా? ఓకే, మరి వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్ కేవలం ఆర్య వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కుల మతాల తేడా లేకుండా అన్ని వర్గాలకు సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సేవా సంస్థ వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్. మరి అదే సందర్భంలో మీరు చూడవచ్చు, జేసీస్ కానీ, లయన్స్ కానీ, రోటరీ కానీ, ఇంకేదైనా సేవా సంస్థలు ఉంటే ఇవన్నీ విదేశాల్లో పుట్టి మన భారతదేశానికి వచ్చినటువంటి సేవా సంస్థలు. కానీ వాసవి ట్రస్ట్ ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ నగరంలో పుట్టి ఈ రోజు దాదాపుగా 15 దేశాలకు విస్తరించినటువంటి అత్యున్నత సేవా సంస్థ. కాబట్టి వాసవి క్లబ్ సేవా సంస్థ గొప్పది అని చెప్తున్నాను. మరి భవిష్యత్తులో మీరు కూడా ఎవరైనా మీ వాసవి క్లబ్ గొప్ప ఏంటంటే సమాధానం చెప్పే రీతిలో మీరంతా తయారు కావాలి. మరి అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ముగ్గురిని కూడా రేపు ఫిబ్రవరి 2వ తారీఖున మన గవర్నర్ గారు ఓపీటీఎస్ అంటే ఆఫీస్ బేరర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఈ ప్రోగ్రామ్ లో మనకు ఉన్నటువంటి బెస్ట్ ట్రైనర్స్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తూ అన్ని విషయాలపై, ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాలే, అన్ని విషయాలపై ఒక రోజు మొత్తం చాలా సమగ్రంగా వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ 2 గంటలకు సంబంధించిన పిఎస్సీ కూడా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని కోరుకుంటూ మరి ఈ రోజు నేను ఇక్కడ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి పాపారావు గారికి, ఝాన్సీ గారికి, అట్లాగే రీజన్ చైర్మన్ పైడిమల్లి సతీష్ గారికి, మా గవర్నర్ గారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఒకసారి గట్టిగా జై వాసవి, జై వాసవి, జై వాసవి. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా లక్ష్మీనాథ్ యువసేన విజేతలకు బహుమతులు కూడా అందించారు. మరి ఇద్దరు ప్రెసిడెంట్స్ కి ఆ కార్యక్రమంలో అటెండ్ మా గవర్నర్ గారికి కూడా మీ హుజూర్నగర్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక లెఫ్టినెంట్ గవర్నర్ ఇప్పుడు లక్ష్మీనాథ్ ఇస్తున్నారంటే దయచేసి మిగతా వాళ్ళు కూర్చుంటే మరి ఎక్కడైతే మంగళం జరుగుతుంది. చిన్న మాట అండి. టీ వెంకన్న 955 366 2757. ఇంకొక విషయం అంటే ఇందాక చెప్పలేకపోయాను, మన వాసవి క్లబ్కి మన వారు సహకరించారు. అదేవిధంగా కమ్మల సుజాత గారండి, వారి ఇంటికి 4 సార్లు వెళ్ళడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మా హుజూర్నగర్ వనితా క్లబ్ వెంబడి నుండి మేము ఫోన్ చేయగానే ఏ రోజైనా క్లబ్ ఏర్పాటు చేసి సహకరిస్తున్నారు. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ క్లబ్ పడిపోకుండా చూడాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మన హుజూర్ నగర్ వాసవి క్లబ్ వాళ్ళు అడగగానే బహుకరించినటువంటి చెల్లా సీతారామయ్య గారిని ప్రత్యేకంగా మా యొక్క రెండు క్లబ్ల తరఫున వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ ఈ మధ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము బొమ్మల సీతారామయ్య గారిని ఒక పైగా బాబాయ్ లేని వాళ్ళు ఉంటారు కాబట్టి సహాయం ఉపయోగిస్తున్నారు. నీ ఇష్టం పుట్టు తీసుకుని కానీ గ్రైండర్ కానీ ఏది కావాలంటే తీసుకుని చెప్పాడు. అలాంటి మహానుభావులకి చేతుల నమస్కారం. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇలాంటి కప్పులు నడుస్తున్నాయండి. సుభాష్ సన్మానం చేస్తున్నాం. ఈ గ్రైండర్ వాసవి కప్పు వాళ్ళ తరఫున ధన్యవాదాలు. అందరూ వినాల్సిన 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 మనకు బహుకరించాలండి. వేరే బహుకరించాలి. ఎందుకంటే మనం మన కబురు సాగించిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా మరి కొత్త లక్ష్మణ్ గారు డిస్ట్రిక్ట్ చైర్మన్ నేరేడు జిల్లా ఆర్ఎస్ సంగతిరావు గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. నిలబడండి. కావాలని కోరుతున్నామండి. నేరచల్ల నిలబడండి ఒకసారి. వారికి బ్లాంకెట్స్ బహుకరిస్తున్నారండి. ఇక్కడ చూడండి వనితా క్లబ్ మేడం ఇక్కడ దగ్గరకు ఉన్నాను. ఛాన్సలర్ గారు వెంకటేశ్వర్ గారు ఓకే ఇక్కడ చూడండి. ఓకే మేడం వనితా క్లబ్ వారికి ఎప్పుడు ఏ అవసరం